టు మై ఛానల్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన కథనం వాలంటీర్స్ గురించి ఉన్నామా లేమా అనే హెడ్డింగ్తో రావడం జరిగింది. ఎవరికైనా ఇది ఫేక్ న్యూస్ అనుకుంటే వార్తా పత్రికని మీరు ఓపెన్ చేసి ఆన్లైన్లో కానీ లేకపోతే రియల్ న్యూస్ పేపర్లోనైనా మీరు చూడొచ్చు. దానిలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాలామంది ఫేక్ న్యూస్లు అనుకుంటున్నారు. ఫేక్ న్యూస్ అయితే నేను అసలు మీకు పెట్టడం జరగదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 వేతనాన్ని అందించి వారికి మరిన్ని విధులు అప్పగించి ప్రజలకు సేవ చేస్తామని ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 3 నెలలకు అవుతున్న ఇంతవరకు వాలంటీర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ముందడుగు చర్యలు తీసుకోకపోవడం, వారికి ఏ విధమైన నిధులు కేటాయించకపోవడంతో తాము అసలు విధుల్లో ఉన్నామా లేమా అనే కన్ఫ్యూజన్లో వాలంటీర్లు నిస్పృహలో ఉండిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. నవరత్నాల పథకాల దగ్గర నుంచి ప్రతి సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా విధులు నిర్వహిస్తూ నెలకి 5,000 జీతాన్ని గౌరవ వేతనం తీసుకుంటూ వాలంటీర్ విధులు నిర్వర్తించారు. గతంలో ప్రతి నెల సామాజిక పింఛన్ల వాలంటీర్ ద్వారా ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేది. నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకు తమకు వేతనాలు కూడా అందించలేదని, నిధులు కేటాయింపులు లేనప్పుడు గౌరవ వేతనం కూడా అధికారులను గట్టిగా అడిగే పరిస్థితి లేకుండా పోయిందని వాలంటీర్లు భావిస్తున్నారు. అయితే పలువురు ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలతో వేతనాలు చెల్లించలేదని, ఆ బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు. వాలంటరీ సేవలను కొనసాగింపై ఇంకా అస్పష్టత కొనసాగుతుంది. ఇప్పటికీ కొందరు వాలంటీర్ రాజీనామా చేయగా మరికొందరు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. విధుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఎలాంటి విధులు అప్పగింపలేదు. సచివాలయానికి హాజరు కావాలనే నిబంధన వారికి పెట్టలేదు. రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అనేక సందర్భాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 వేతనం, ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. హామీలకు బుధవారం జరగబోయే మంత్రి మండలి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వాలంటీర్ పల్నాడు జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు కొండాటి రాజు, వెన్నా అవినాష్ రెడ్డి, షేక్ ఇబ్రహీం విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు వాలంటీర్ విధుల విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాల వీరాంజనేయ స్వామి గారు గతంలో చెప్పిన 4 మాటలు వాలంటీర్ గురించి మీకు కనెక్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా కనెక్ట్ చేస్తాను, చూడండి. సో ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మంత్రివర్గం వేరే ఎవరూ చెప్పలేదు. కాబట్టి మీరు దీని విషయంలో స్పష్టత వస్తుంది అనే నమ్మకంతో ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జీతాలాగినాయి మేము ఇస్తాం, విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు, మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు.